హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాగర్ నిజస్వరూపం తెలుసుకొని సాగర్ చెంప పగలగొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన నర్మద, షాక్లో వేదవతి, సంతోషంలో శ్రీవల్లి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సాగర్ ఒంటరిగా కూర్చొని డబ్బు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. రేపు ఉదయం నేను ఆ డబ్బు వనజ గారికి ఇవ్వకపోతే ఇక ఆ విషయం తెలుసుకున్న నాన్న నన్ను ప్రాణాలతో కూడా ఉంచడు. ఏం చెయ్యాలి, ఆ డబ్బు ఎలా తేవాలి అని సాగర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే నర్మద సాగర్ గురించి తన ఫ్రెండ్ ద్వారా నిజం తెలుసుకొని ఇక వెంటనే సాగర్ దగ్గరికి వస్తుంది. సాగర్, ఈరోజు ఫస్ట్ రోజు నువ్వు డ్యూటీకి వెళ్ళావు కదా, ఇదిగో నా చేతులతో నీకు భోజనం తినిపిస్తాను, తిను అని చెప్పి నర్మద సాగర్కి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక నర్మద, సాగర్ నువ్వు ఎప్పుడు ఎగ్జామ్ రాసావు అనగానే అది విన్న సాగర్ కంగారు పడుతూ ఉంటాడు. ఇదేంటి, నర్మదకి డౌట్ వచ్చినట్టుంది అని చెప్పి ఇక ఆలోచిస్తూ, నర్మద ఎప్పుడు రాశానో నాకు సరిగ్గా గుర్తుకు లేదు అంటూ ఉంటే అప్పుడు నర్మద, చూడండి, ఎగ్జామ్ రాసింది గుర్తుకు లేకపోయినా సరే, కానీ రేపు ఉదయాన్నే నువ్వు బ్యాంకుకు వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి వనజ గారికి ఇవ్వు అని నర్మద అనగానే అప్పుడు సాగర్, సరే నర్మద ఇస్తాను అని చెప్పి ఇక సాగర్ అంటాడు. అప్పుడు నర్మద, అదేంటి సాగర్ అంత కంగారు పడుతున్నావు, డబ్బు విషయంలో నిజం చెప్పు అంటూ ఉంటే, లేదు నర్మద, రేపు ఉదయాన్నే డబ్బు తీసుకొచ్చిస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు నర్మద వెంటనే తన ఫ్రెండ్కు ఫోన్ చేసి, అదేంటే సాగర్ డబ్బు డ్రా చేశాడని నాతో అబద్ధం చెప్పావు అని అంటూ ఉంటే అప్పుడు తన ఫ్రెండ్, అదేంటే సాగర్ మొన్ననే కదా బ్యాంకుకు వచ్చి 20 లక్షలు తీసుకువెళ్ళాడు, ఇప్పుడు అలా చెప్పడమేంటి, నీకెందుకు అబద్ధం చెప్తానే అనగానే ఇక సాగర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక నర్మద మాత్రం, ఏంటి సాగర్ నువ్వు అబద్ధం చెప్తున్నావా అనగానే అప్పుడు సాగర్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక వెంటనే నర్మదకి అనుమానం వస్తుంది. వెంటనే, చూడు సాగర్, నువ్వు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఓటే అని నర్మద ఇక ఒట్టేయడంతో సాగర్ చేసేది ఏమీ లేక, నర్మద అది అది అంటూ ఉంటే ఇక నర్మద, చెప్పు సాగర్ నిజం చెప్పు అనేసరికి అప్పుడు సాగర్, చూడు నర్మద, నేను ఉద్యోగం ఎగ్జామ్ రాస్తే రాలేదు, లంచం తీసుకోవడం వల్ల వచ్చింది, లంచం ఇవ్వడం వల్ల వచ్చింది, అమూల్యకిచ్చిన 20 లక్షల రూపాయలు, ఇక మిల్లులో 5 లక్షలు, 25 లక్షలు ఉద్యోగం కోసం లంచం ఇచ్చాను, ఈ ఉద్యోగం నాకు వచ్చింది అని సాగర్ చెప్పగానే ఆ మాటలు విన్న నర్మదకి చాలా కోపం వస్తుంది. వెంటనే సాగర్ చెంప పగలగొడుతుంది. ఇక అది చూసిన సాగర్ చాలా బాధపడుతూ, నర్మద నన్ను క్షమించు నర్మద, నిన్ను కూడా మోసం చేశాను అని అంటూ ఉంటే నర్మద సైలెంట్గా ఉంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నిన్ను నమ్మినందుకు నన్ను మోసం చేశావు సాగర్, ఇన్ని రోజులు సాగర్ నాకు అబద్ధం చెప్పడు, నన్ను మోసం చెయ్యడు అని నీ మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఇంతలా మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు అనగానే అప్పుడు సాగర్, చూడు నర్మద, ఇదంతా నీ కోసమే చేశాను, నీ మంచి కోసమే చేశాను అని సాగర్ అంటాడు. అప్పుడు నర్మద, ఏంటి నా మంచి కోసమా, ఎందుకు నా మంచి కోసం ఏమిటికి అని నర్మద అంటూ ఉంటే అప్పుడు సాగర్, చూడు, నువ్వు మీ అమ్మా నాన్నలకు దూరమై చాలా బాధపడుతున్నావు, మీ నాన్న కూడా తన అల్లుడు రైస్ మిల్లులో ఒక కూలీలాగా పనిచేస్తున్నాడని, అది నా కూతురికి అవమానమని మీ నాన్న చెప్పాడు, అందుకే ఎలాగైనా నేను ఉద్యోగం సాధించాలనుకున్నాను, ఎగ్జామ్ రాశాను, కానీ ఫెయిల్ అయ్యాను, ఎగ్జామ్లో నేను పాస్ అయి ఉంటే ఉద్యోగం వచ్చేది, ఇక అది నా వల్ల కాదని తెలిసే నేను ఇలా లంచం ఇచ్చి ఆ ఉద్యోగం కొన్నాను, అది నీకోసమే, మీ అమ్మా నాన్నలకి మీ వాళ్ళ ప్రేమని నీకు అందించడం కోసమే, నిన్ను వాళ్ళకి దగ్గర చెయ్యడం కోసమే ఇలా చేశాను అని చెప్పి సాగర్ బాధపడుతూ ఉంటాడు. అది చూసిన నర్మద, వద్దు సాగర్, ఇక నువ్వు నాకు ఏమీ చెప్పొద్దు, నువ్వు ఇంతలా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, ఏ విషయమైనా నాతో చెప్పేవాడివి, కానీ ఈ ఉద్యోగం విషయంలో చెప్పలేదంటే నేను ఏమనుకోవాలి అంటూ ఉంటే అప్పుడు సాగర్, చూడు నర్మద, ఇందులో
మీ నాన్న కూడా ఉన్నాడు. మీ నాన్నే ఆ డబ్బు తన ఫ్రెండ్కు కట్టించి ఈ ఉద్యోగం నాకు ఇప్పించాడు అనేసరికి ఇక అప్పుడు నర్మద, ఓహో, నువ్వు మా నాన్న కలిసి నన్ను మోసం చేస్తారా, ఛీ అని చెప్పి నర్మద ఇక వెంటనే తన సూట్ కేసు తీసుకొని బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. అది చూసిన సాగర్, ఏంటి నర్మద, ఎక్కడికి వెళ్తున్నావు అనగానే అప్పుడు నర్మద, చూడు, నేను ఎక్కడికి వెళ్తే నీకేంటి, నా దారి నేను చూసుకుంటాను. మోసం చేసిన వాడి దగ్గర ఉండడంతో అంత కర్మ నాకు పట్టలేదు అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న సాగర్, వద్దు నర్మద, ప్లీజ్ నీకు దండం పెడతాను. ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే నా ప్రాణాలు తీయడానికైనా వెనకాడడు. ఎలాగోలా ఆ డబ్బు తెచ్చి నేను వనజ గారికి ఇస్తాను, ప్లీజ్ నర్మద అని సాగర్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అప్పుడు నర్మద, లేదు నేను ఉండను అని చెప్పి నర్మద ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన సాగర్ చాలా బాధపడుతూ ఉంటాడు. చి, నేను ఉద్యోగం కోసమే చూశాను, కానీ నర్మద మనసు ఇంత బాధ పెడతానని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నా వల్ల నర్మద ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు నర్మద కనిపించకపోతే అమ్మ నన్ను నిలదీస్తుంది. అప్పుడు నేను ఏం చెప్పాలి అని చెప్పి సాగర్ చాలా బాధపడుతూ బయటికి వెళ్ళి నర్మద గురించే ఆలోచిస్తూ కూర్చుంటాడు. ఇక అటుగా వెళ్తున్న ధీరజ్ సాగర్ని చూసి, ఇదేంటి సాగర్ ఇక్కడ కూర్చున్నాడేంటి అని చెప్పి ఇక ధీరజ్ సాగర్ దగ్గరికి వస్తాడు. ఏంటన్నయ్య ఇక్కడ ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావేంటి, ఏం జరిగింది, వదినెక్కడా అంటూ ఉంటే అప్పుడు సాగర్ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఒరేయ్ నడిపోడా, ఏంట్రా, ఏం జరిగింది, ఎందుకా కన్నీళ్ళు అని ధీరజ్ అంటూ ఉంటే ఇంతలోనే చందు అటుగా వెళ్తూ ధీరజ్ సాగర్ను చూసి అక్కడికి వస్తాడు. ఇక చందుని ధీరజ్ని చూసిన చందు, ఏంట్రా, ఏం జరిగింది, నడిపోడేదో ఆలోచిస్తున్నాడు అనగానే అప్పుడు ధీరజ్, అన్నయ్య సాగర్ ఏడుస్తున్నాడు, ఏం జరిగిందో చెప్పమన్నా చెప్పడం లేదు అని ధీరజ్ అనగానే అప్పుడు చందు, ఒరే సాగర్, ఏంట్రా, ఎందుకురా కన్నీళ్ళు, అసలు ఏం జరిగిందో చెప్పరా అని చెప్పి ఇక చందు అనగానే ఆ మాటలు విన్న సాగర్ వెంటనే ధీరజ్ని చందుని హగ్ చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ధీరజ్, ఒరే సాగర్, ఏం జరిగిందో చెప్పరా, మేమున్నాం కదా, చెప్పు అనగానే అప్పుడు సాగర్, చూడనయ్యా, నేను గవర్నమెంట్ జాబు కోసమే ఎంతో ఎగ్జామ్ రాశాను, కానీ ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను. ఇక నాకు ఎప్పుడు ఉద్యోగం రాదని అనుకున్నాను. అందుకే అమూల్య పెళ్లి కోసం ఇచ్చిన ఆ 20 లక్షలు మిల్లులో 5 లక్షలు తీసుకువెళ్ళి 25 లక్షలు ఆ ఉద్యోగానికి లంచం ఇచ్చాను. దాంతో ఆ ఉద్యోగం నాకిచ్చారు. కానీ ఇప్పుడు నాన్న డబ్బు తెచ్చి వనజ గారికి ఇవ్వమని చెప్పారు. అదిప్పుడు నా దగ్గర లేదు. నా ద్వారా ఆ విషయం తెలుసుకున్న నర్మద మాత్రం నన్ను చీకొట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని సాగర్ బాధపడుతూ ఉంటే ఆ మాటలు విన్న చందు ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతారు. ఒరేయ్, ఏంట్రా, నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఆ విషయం నాన్నకి అమ్మకి తెలిస్తే ఇంకా బాధపడతారా, ఇప్పటికే అమూల్య ఆ విశ్వగాడితో వెళ్ళిపోయింది. ఆ వనజ వచ్చి డబ్బు గురించి నాన్నను నిలదీస్తుంది. ఇప్పుడు నాన్న నర్మద వెళ్ళిపోయిందంటే ఇక తట్టుకోలేర్రా, ఎలాగైనా నర్మదని వెతికి పట్టుకొని ఇంటికి తీసుకువద్దాం. రేపు ఉదయాన్నే ఆ డబ్బు ఎలాగోలా తెచ్చి వనజ గారికిద్దాం, పదరా నర్మదను వెతుకుదాం అని చెప్పి ఇక చందు ధీరజ్ సాగర్ ముగ్గురు కూడా వెళ్ళి నర్మదని వెతుకుతూ ఉంటారు. ఇక నర్మద ఎక్కడా కనిపించకపోవడంతో అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇదేంటిరా, నర్మద ఎక్కడో ఉంటుందనుకున్నాం, కానీ నువ్వు నర్మదని బాధ పెట్టినందుకు తను మనసు బాధపడి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలారా అని చందు అనగానే అప్పుడు ధీరజ్, ఒరేయ్ సాగర్, వెంటనే వదిన వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేయరా, అక్కడికి ఏమైనా వెళ్ళిందేమో అనగానే ఇక సాగర్ వెంటనే తన ఫోన్ తీసి నర్మద ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాడు. ఇక నర్మద అక్కడికి రాలేదని చెప్పడంతో సాగర్ చాలా బాధపడుతూ, ఒరేయ్ నర్మద వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళ్ళలేదంటరా, ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావడం లేదు అని చెప్పి అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంతలోనే ఒక చోట గుంపులుగా ఉండడం చూసి సాగర్ ధీరజ్ చందు
ఒక్కసారి షాక్ అవుతారు. అదేంట్రా అక్కడ చాలామంది ఉన్నారు, అసలు ఏం జరిగింది అని చెప్పి అనుకుంటూ వెంటనే చందు ఏమైందండి చాలామంది ఉన్నారేంటి అనగానే అప్పుడు అతను చూడండి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఎవరో అమ్మాయి వెళ్తూ ఉండగా ఆ అమ్మాయిని లారీ ఢీ కొట్టి వెళ్ళిపోయింది, పాపం తను అక్కడే కుప్పకూలిపోయింది అని చెప్పగానే వెంటనే చందు అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడ నర్మద రక్తపు మడుగులో పడి ఉండడం చూసి చందు షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరేయ్ సాగర్, ధీరజ్ రండిరా, ఇక్కడ ఉన్నది ఎవరో కాదు నర్మదేరా రండి అని పిలుస్తూ ఉంటే ఇక ఇంతలోనే సాగర్, ధీరజ్ ఇద్దరూ కూడా అక్కడికి వెళ్ళి ఇక వెంటనే నర్మదని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అక్కడ డాక్టర్తో డాక్టర్ ఎలాగైనా నర్మదని కాపాడండి, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు ప్లీజ్ డాక్టర్ అని సాగర్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడు డాక్టర్ సరేనండి మీరేమీ బాధపడకండి అని చెప్పి ఇక నర్మదని ఐసీలోకి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక సాగర్, చందు, ధీరజ్ ముగ్గురు కూడా నర్మద కోసం బాధపడుతూ ఉంటారు. ఇక ఎలాగైనా నర్మద గురించి అమ్మతో చెప్పాలి అని చెప్పి వెంటనే సాగర్ తన ఫోన్ తీసి వేదవతికి ఫోన్ చేస్తాడు. ఇక సాగర్ నుండి ఫోన్ రావడంతో వేదవతి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా సాగర్ ఈ టైంలో ఎక్కడున్నావు, ఇంట్లో ఉండి నాకు ఫోన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు సాగర్ లేదమ్మా నేను ఇంట్లో లేను, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాను, నర్మదకి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పగానే వేదవతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఒరే సాగర్ ఏంట్రా అనగానే అప్పుడు సాగర్ అమ్మ జరిగిందంతా తర్వాత చెప్తాను, ముందు హాస్పిటల్కి రండి అని చెప్పగానే ఇక వేదవతి రామరాజుతో జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది. దాంతో రామరాజు, ప్రేమ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక శ్రీవల్లి మాత్రం ఓసేయ్ నర్మదా, నా మీద పదే పదే చేయి చేసుకున్నావు కదే, ఇప్పుడు నీకు తగిన శాస్త్రి జరిగింది, ఈ దెబ్బతో నువ్వు చచ్చూరుకుంటావు అని చెప్పి శ్రీవల్లి సంతోషపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. వేదవతి ఒరే సాగర్ ఏం జరిగిందిరా, ఇంత రాత్రి వేళ నర్మద బయటికి రావడం ఏంటి, యాక్సిడెంట్ జరగడం ఏంటి అనేసరికి అప్పుడు చందు ఏమీ లేదమ్మా, తన ఫ్రెండ్ని కలవడం కోసం ఏదో సర్టిఫికెట్ల కోసం నర్మద బయటికి వెళ్ళింది, సాగర్ కూడా పక్కనే ఉన్నాడు, కానీ అనుకోకుండా లారీ వచ్చి నర్మదని ఢీ కొట్టిందంట అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్, సాగర్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు వేదవతి ఐసీయూ దగ్గరికి వెళ్ళి నర్మదను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ధీరజ్, సాగర్ ఏంటన్నయ్యా అమ్మకు అబద్ధం చెప్పావేంటి, లేదు ఇప్పుడు అబద్ధం చెప్పే నేను నర్మదని దూరం చేసుకునే పరిస్థితి వచ్చింది, ఇప్పుడు అమ్మకి నిజం చెప్పేస్తానన్నయ్యా అనగానే అప్పుడు చందు లేదురా, ఇప్పుడు నువ్వు అమ్మకి నిజం చెప్తే అమ్మా నాన్న బాధపడతారు, నువ్వు కూడా వాళ్ళని మోసం చేసిన వాడిలా మిగిలిపోతావు, వద్దు ఈ విషయం వాళ్ళతో చెప్పొద్దు, ఎలాగలా రేపు ఉదయం ఆ డబ్బు తీసుకువెళ్ళి నేను వనజ గారికి ఇచ్చేసి వస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి చందు అనగానే ఆ మాటలు విన్న సాగర్ చాలా సంతోషపడుతూ వెంటనే చందునే హక్ చేసుకుంటాడు. ఇక అది చూసిన రామరాజు ఏంట్రా ఏం జరిగింది అనగానే అప్పుడు చందు ఏమీ లేదు నాన్న, నర్మదకి అలా జరిగినందుకు సాగర్ చాలా బాధపడుతున్నాడు అనగానే అప్పుడు రామరాజు ఒరే సాగర్ నువ్వేమీ బాధపడకరా, నర్మదకి ఎంత డబ్బు ఖర్చైనా నేను చూసుకుంటాను, కానీ నర్మద ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం ఉండదు అని అంటూ ఉంటాడు. ఇంతలోనే డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన వేదవతి డాక్టర్ ఇప్పుడు నా కోడలికి ఎలా ఉంది, తన ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం లేదు కదా అంటూ ఉంటే అప్పుడు డాక్టర్ చూడండి తనకి బ్లడ్ చాలా పోయింది, వెంటనే తనకి బ్లడ్ ఎక్కించాలి, తనది ఓ పాజిటివ్ అని వెంటనే బ్లడ్ తీసుకురండి అనడంతో అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే సాగర్ మాత్రం ఎలా నానా ఇప్పుడు ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కడ దొరుకుతుంది అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇక శ్రీవల్లి తన మనసులో పాపం నర్మద మా కుటుంబం కోసమే కదా అంత బాధపడుతుంది, పాపం ఇప్పుడు తను చావు బ్రతుకుల మధ్య ఉంటే నేను ఎందుకు కాపాడకూడదు అని చెప్పి వెంటనే శ్రీవల్లి డాక్టర్ నాది కూడా ఓ పాజిటివే, నేను మా చెల్లెలకి బ్లడ్ ఎక్కిస్తాను అని చెప్పగానే అప్పుడు డాక్టర్ సరేనమ్మా లోపలికి రా అని చెప్పి డాక్టర్ శ్రీవల్లిని లోపలికి తీసుకువెళ్తాడు. ఇక అది చూసిన ప్రేమ అంటే
శ్రీవల్లక్క మంచిదే, కానీ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని ఇలా చేస్తుంది. లేదు, అక్కని మంచిగా మార్చుకోవాలి. ఇప్పుడు నర్మదక్క ప్రాణాలు కాపాడుతుందంటే శ్రీవల్లి అక్క దేవత అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి నర్మదకి బ్లడ్ ఇస్తుంది. ఇంతలోనే శ్రీవల్లి బయటికి వస్తుంది. ఇక శ్రీవల్లిని చూసిన ప్రేమ వెంటనే 2 చేతులెత్తి దండం పెడుతూ, అక్క, ఇన్ని రోజులు నీ గురించి తప్పుగా అనుకున్నా, కానీ నువ్వు మీ అమ్మ మాటలు విని ఇలా చేస్తున్నావని అర్థం కాలేదు. చూడక్క, ఇప్పటికైనా నువ్వు మంచిగా మారావు. అక్క ప్రాణాలని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క అని ప్రేమ బాధపడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, చూడు ప్రేమ, మనకు కక్షలు ఉన్నా కూడా ప్రాణాల మీదికి వచ్చినప్పుడు మనం చూసుకోవాలి. అందుకే నర్మద ప్రాణాలకి ఏం కాకూడదని నేను నర్మదకి బ్లడ్ ఇచ్చాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే సిస్టర్ బయటికి వస్తుంది. చూడండి, పేషెంట్ స్పృహలోకి వస్తుంది, రండి అనగానే ఇక అందరూ కూడా నర్మద దగ్గరికి వెళ్తారు. ఇంతలోనే నర్మద మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది. చుట్టూ అందరూ ఉండడం చూసి నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతి, అమ్మ నర్మద, ఏం జరిగిందమ్మా? ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఫ్రెండ్ కోసం బయటికి రావడమేంటి అని అంటూ ఉంటే ఇక అది చూసిన నర్మద, ఇదేంటి అత్తయ్య ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ, అది కాదు అత్తయ్య అనగానే ఇక చందు వెంటనే నర్మదకి కళ్ళతో సైగ చేస్తాడు. అది చూసిన నర్మద, అంటే ఈ విషయం బావకు కూడా తెలిసిపోయింది, అందుకే అత్తయ్య బాధపడుతుందని నన్ను చెప్పొద్దంటున్నాడు అని చెప్పి ఇక నర్మద సైలెంట్గా ఉంటుంది. అప్పుడు రామరాజు, చూడండి, నర్మద ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, తనని రెస్ట్ తీసుకొనివ్వండి, వెళ్దాం పదండి అని చెప్పి ఇక అందరూ అక్కడి నుంచి బయటికి వస్తారు. సాగర్ మాత్రం నర్మద దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ, నర్మద, నన్ను క్షమించు నర్మద, నువ్వు మీ అమ్మా నాన్నలకి దగ్గరైతావని, వాళ్ళ ప్రేమ పొందుతావని నేను ఇలా చేశానే, కానీ నిన్ను మోసం చెయ్యాలని కాదు, నన్ను క్షమించు నర్మద, నీకు దండం పెడతాను అని చెప్పి ఇక సాగర్ బ్రతిమిలాడుతూ ఉంటాడు. అది చూసిన నర్మద కన్నీళ్లు పెట్టుకుంటూ, సాగర్, ఒక్క క్షణం కూడా నేను నీకు గుర్తుకు రాలేదా? ఆ విషయం నాతో చెప్తే నేను ఏదో ఒకటి చేసేదాన్ని, కానీ నువ్వు లంచం తీసుకొని ఉద్యోగం చేయవలసిన అవసరం నీకేముంది? ఏ రోజైనా నీకు ఉద్యోగం లేదని నేను అన్నానా? నువ్వు మిల్లులో కూలివాడిలా పనిచేస్తున్నావని నిన్ను చిన్న చూపు చూశానా? లేదు కదా. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మా అమ్మా నాన్నలు కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను మోసం చేశావు అని నర్మద బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సాగర్, లేదు నర్మద, ఇప్పుడు ఆ ఉద్యోగం నాకు వద్దు, వెంటనే నేను డబ్బు రివర్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగాన్ని మానేస్తాను అని సాగర్ నర్మదతో చెప్తాడు. దాంతో నర్మద చాలా బాధపడుతూ ఉంటుంది. ఇదేంటండి, ఉద్యోగం వచ్చినట్టే వచ్చి ఒక్కరోజు చేసి మళ్ళీ ఆ ఉద్యోగం మానేయవలసి వచ్చింది, అసలు రాకుండా ఉంటేనే బాగుండిపోయేది కదా అని చెప్పి నర్మద కూడా బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా సాగర్ మీద కోపంతో ఇంట్లో నుండి వెళ్ళిపోయి ప్రమాదంలో పడ్డ నర్మద ప్రాణాలు కాపాడిన శ్రీవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.